పుట్టినరోజులు జరుపుకుంటాం. మన ఆత్మీయులకు జరుపుతాం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాం. కానీ మేము ఓడరేవుకు బర్త్‌డే విషెస్ చెప్తున్నాం. అవును, మీరు విన్నది నిజమే. విశాఖ ఓడరేవుకు డిసెంబర్ 19న హ్యాపీ బర్త్‌డే. ఈ ఓడరేవును లార్డ్ విల్లింగ్టన్ 1933 డిసెంబర్ 19న ప్రారంభించాడు. 9 దశకాలు పూర్తి చేసుకున్న విశాఖ పోర్టుపై స్పెషల్ స్టోరీ మీకోసం. తూర్పు తీరంలో సెంట్రల్ ప్రావిన్స్కు ప్రవేశించడానికి ఓడరేవు నిర్మించాల్సిన అవసరాన్ని బ్రిటిష్ వారు 19వ శతాబ్దంలో భావించారు. విశాఖపట్నం వద్ద ఓడరేవును నిర్మించాలన్న బ్రిటిష్ అడ్మిరల్ కల్నల్ హెచ్ కార్ట్రైట్ రీడ్ చేసిన ప్రతిపాదనను మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతే ప్రభుత్వం ఆమోదించింది. సెంట్రల్ ప్రెసిడెన్సీ నుండి బెంగాల్ నాగ్పూర్ రైల్వే ద్వారా మ్యాంగనీస్ ఎగుమతి చేయడానికి 1927 నుంచి 1933 మధ్య కాలంలో 378 లక్షల వ్యయంతో నౌకాశ్రయం నిర్మించబడింది. ఓడరేవు సైనిక ప్రాముఖ్యత రెండవ ప్రపంచ యుద్ధంలో పెరిగింది. భారతదేశం స్వతంత్రం తర్వాత వివిధ పంచవర్ష ప్రణాళికల్లో ఓడరేవు అభివృద్ధి సాధించింది. మొదటి నుండి వరుసగా ఓడరేవు 3 లంగరులు దించే స్థలాలు 1 నుండి 1.3 లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్వహించే స్థాయికి ఎదిగింది. ప్రతి సంవత్సరం 24 లంగరులు దించే స్థలాల నుండి 65 మిలియన్ టన్నుల సరుకును ఎగుమతి, దిగుమతులు నిర్వహిస్తోంది. పెద్ద నౌకాశ్రయాల చట్టం 1963 ప్రకారం ఈ నౌకాశ్రయాన్ని ఒక ప్రధాన నౌకాశ్రయంగా 1964లో ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం ఓడరేవును విశాఖపట్నం నౌకాశ్రయం పాలనా మండలి అంటే పోర్ట్ ట్రస్ట్ నడుపుతోంది. నౌకాశ్రయం ప్రాంగణం 3 విభాగాలుగా ఉంది. బయట నౌకాశ్రయం, లోపలి నౌకాశ్రయం, చేపల నౌకాశ్రయం. బయట నౌకాశ్రయంలో 17 మీటర్ల వరకు 6 లంగరులు దించే స్థలాలున్నాయి. లోపలి నౌకాశ్రయంలో పనామా కాలువను పోలి ఉండే అనుకూలమైన 18 లంగరులు దించే స్థలాలున్నాయి. వైజాగ్ సముద్ర నౌకాశ్రయం లోపలి నౌకాశ్రయంలో 2 లంగరులు దించే స్థలాలు కలిగి ఉంది. లంగరులు దించే స్థలం EQ8 పూర్తిగా యాంత్రికమైంది. EQ9 లంగరులు దించే స్థలం కాదు. విశాఖపట్నం నౌకాశ్రయ అంతర్భాగం ఈశాన్య ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా వరకు విస్తరించి ఉంది. ఈ నౌకాశ్రయంలో ఇనుప ఖనిజం, మాంగనీస్ ధాతువు, ఉక్కు ఉత్పత్తులు, సాధారణ కార్గో, బొగ్గు, ముడి చమురు ప్రధానంగా ఎగుమతి చేయబడతాయి. విశాఖపట్నం నౌకాశ్రయం 2016-17 నాటికి 130 మిలియన్ టన్నుల ఎగుమతి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఆధునీకరణ, విస్తరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి 13,000 కోట్ల పెట్టుబడి పెట్టారు. విశాఖపట్నం నౌకాశ్రయానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగవరం ఓడరేవు కూడా ప్రారంభం కావటం వల్ల భారతదేశంలో అతిపెద్ద ఓడరేవుగా గుర్తించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను నడుపుతున్న రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కొత్త నౌకాశ్రయానికి స్థావరం మార్చింది. విశాఖపట్నం బయట నౌకాశ్రయంలో బొగ్గు హ్యాండ్లింగ్ బెర్త్ను ఆధునీకరిస్తోంది. నౌకాశ్రయం ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఓడరేవులో DWT ఓడలు ఉంచటానికి బయట నౌకాశ్రయంలో సాధారణ కార్గో బెర్త్ను అప్గ్రేడ్ చేసింది. దాని లోపల నౌకాశ్రయ ప్రవేశ మార్గాన్ని మరింత లోతుగా చేసింది. 12.5 మీటర్ల లోతులో ఓడలను ప్రవేశపెట్టడానికి లోపలి నౌకాశ్రయంలోని 5 బెర్తులను బలోపేతం చేసింది.
ట్రక్ పార్కింగ్ టెర్మినల్, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ అభివృద్ధి, 2.50 టన్నుల టగ్ల సేకరణ, పొడి బల్క్ కార్గో కోసం లోపలి నౌకాశ్రయంలో యాంత్రిక నిర్వహణ సౌకర్యాలు ఏర్పాటు వంటి ఇతర చర్యలు అభివృద్ధి జరిగింది. ప్రధాన పోర్టు పరిధిని 21 మీటర్లకు పెంచడానికి, బర్తులు, స్టాకింగ్ ప్రాంతాలను విస్తరించడానికి, ఔటర్ హార్బర్ పూడిక తీయటానికి వీలుగా ఓడరేవు వద్ద ఫిషింగ్ నౌకాశ్రయాన్ని మార్చడానికి ప్రణాళికలు చేపట్టారు. విశాఖపట్నం వద్ద నౌకల రాకపోకలు నియంత్రించడానికి భీమునిపట్నం వద్ద ఉపగ్రహ నౌకాశ్రయం అభివృద్ధి చేయాలని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యోచిస్తోంది. విశాఖపట్నం నౌకాశ్రయం భారతదేశంలోని 12 ప్రధాన ఓడరేవుల్లో ఇది ఒకటి. భారతదేశంలోని తూర్పు తీరంలో సరుకుల నిర్వహణ ద్వారా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అతిపెద్ద వాటిలో ఇది 3వదిగా ఉంది. చెన్నై, కోల్కతా ఓడరేవుల మధ్యలో ఇది ఉంది. ప్రభుత్వం ఈ నౌకాశ్రయంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది.